ఇలా బాధపడుతూ ఉంటే తెలుసుకున్న వ్యాస మహర్షి ఓ రోజు ఆయన కలవడానికి వచ్చాడు. వచ్చి నేను మీకు ఒకటి చెప్పాలనుకుంటున్నాను అన్నాడు ఈయనతో. ఈయన మహారాజు చాలా బిజీగా ఉంటాడు కదా. ఏం చెప్తారు అంటే, మీ కథే. ఏమిటది? మహాభారతం. అవునా, ఎక్కడుంది చెప్పడానికి? మనం వస్తుందంటే వెనక ఒక పెద్ద బండి మీద వస్తుంది. 1,25,000 శ్లోకాల మహాగ్రంథం అది వెనక వస్తోంది అని చెప్పాడు. అంత పెద్దదా? నాకు అసలు తీరికే లేదు, వినే ఓపికే లేదని. పోనీలే అందులో ఒక్క పర్వం చెబుతా వినన్నాడు. ఒక పర్వం ఎన్ని ఉంటాయంటే, ఒక్కొక్క పర్వంలో 100 శ్లోకాలు ఉంటాయి, ఒక్కొక్క పర్వంలో 50-60 ఉంటాయి. అంత వినే తీరిక కూడా నాకు లేదన్నాడు. పోన్లే ఒక శ్లోకం చెబుతా వినమన్నాడు. అసలు ఈ శ్లోకాలు ఇవంతా పట్టించుకునే సమయమే నాకు లేదన్నాడు. వెంటనే వ్యాసుల వారు ఒక పని చేశారట. సరేలే నేను వెళ్ళొస్తాను, ఏం చేద్దాం, లోకేస్మిన్ ద్వావిమౌ మూర్ఖ అని చెప్పాడు. ఈ లోకంలో 2 మూర్ఖులు ఉన్నారు, సరే వెళ్ళొస్తా అన్నాడు. వెంటనే ఈయన, ఆగండి మహర్షి, లోకంలో బోలెడు మంది జనాలు ఉంటే 2 మూర్ఖులు ఎందుకు అయ్యారని అడిగాడు. ఒకడు వేరే ఆయన భార్యని ఎత్తుకొచ్చాడు, ఒకడు వేరే వాళ్ళ ఆస్తిని కొట్టేశాడు. ఏమండి, ఆయనకి భార్య లేదా, వేరే వాళ్ళ భార్యని ఎందుకు పట్టుకొచ్చాడు? ఏమండి, ఈయనకి ఆస్తి లేదా, వేరే వాళ్ళ ఆస్తిని ఎందుకు? ప్రశ్నలు వాడి చేతనే వేయిస్తూ ఈ 1,25,000 భారత మొత్తం చెప్పాడండి.